రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం సందర్భంగా యువత స్పీడ్ రైడింగ్ తో సందడి చేశారు. మ్యాడ్ ఓవర్ లద్దాఖ్ దక్కన్ మోటార్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్లో మహిళా రైడర్స్ సైతం ఆకర్షణగా నిలిచారు. బైకర్లందరూ కూడా సేఫ్టీ గేర్ తో విన్యాసాలు చేస్తూ రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, సురక్షిత రైడింగ్ తోనే పాటించాలని నిర్వాహకులు సూచించారు. తెలంగాణ స్టేట్లో కాకుండా పక్క స్టేట్స్లో కాకుండా వరల్డ్ మొత్తంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక డిసిప్లిన్గా ఇప్పుడు ఈరోజు మార్నింగ్ మీరు చూసి ఎంత డీసెంట్గా అలాంటి రైడ్స్ అని అంటే పేరెంట్స్ కూడా పిల్లలకి బైక్స్ ఇవ్వగలుగుతారు. అటువంటి అంటే సేఫ్ 100 మందిని మనం మార్చలేము, కానీ కనీసం అందులో సగం సేఫ్ రైడింగ్ చేస్తే బాగుంటుంది. రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది బెంగళూరు. అలాంటివి కావద్దని అందుకే మాతో సాధ్యమైనంత వరకు మేము చెప్తూ ఉంటాం. ఇది చాలా సేఫ్గా ప్రాపర్గా అంటే ఒక బాడీ లాంగ్వేజ్ రైడర్స్ అంతా మీరు వెళ్ళినప్పుడు ఫ్రీట్లో ఒక బాడీ లాంగ్వేజ్ మాట చెప్పి బాడీ లాంగ్వేజ్ అందరూ సిస్టమేటిక్గా డీసెంట్గా అండ్ ప్రాపర్ కేర్ ఉంటుంది. అది ప్రొటెక్ట్ చేస్తుంది మన లైఫ్. సో స్టే సేఫ్, స్టే హెల్దీ, రైడ్ సేఫ్. ఎంతమంది రైడ్స్ పాల్గొన్నారు ఈరోజు? 350+ బైకర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు. మేము 2022లో కూడా ఒక రైడ్ చేసినాము. ఆల్మోస్ట్ 950 బైకర్స్ వచ్చారు. ఈరోజు ఏంటంటే అందరూ రైడ్స్లో ఉమెన్ రైడర్స్ ఉమెన్ రైడర్స్ కూడా ఉన్నారు. 50 మెంబర్స్ ఉమెన్ రైడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విమెన్ కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ డిపెండెన్సీ ఉంటుంది వాళ్ళకి కూడా, ప్లస్ వాళ్ళు కూడా ఈక్వల్లీ ఎంజాయ్ చేస్తున్నారు. సో అది చాలా ముఖ్యమైన విషయం. అండ్ గొప్ప విషయం వాళ్ళు ముందుకు రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మాది ఇది ఒక బ్రదర్లీ ఫ్రెటర్నిటీ అంటాం. ఇది అందరూ బ్రదర్స్గా ఉంటాం. పెద్ద టీం, మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. ఇది ఒక్కరి వల్ల సాధ్యమైంది కాదు, ఒక టీమ్గా మేము ఏర్పడి చేస్తాం. ముఖ్యంగా బైక్ నడిపే వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? జాగ్రత్తగా. నేను 2018 నుంచి బైక్ రైడ్ చేస్తున్నాను. నేను రైడింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే అప్పట్లో ఎక్కువ మంది ఫీమేల్ రైడ్ చేసేవాళ్ళు కాదు. అయినా కూడా నేను రైడింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇప్పటికీ నాకు ఒక 4-5 ఏళ్ళు పట్టింది మా ఇంట్లో కొంచెం ఒప్పించడానికి. అంటే ఏ పేరెంట్స్ కానీ ఎవరన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి వద్దు అని చెప్పాలి అని వాళ్ళకు ఉండదు, కానీ ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో ఒకసారి రైడింగ్ అన్నది మేము ఎంత సేఫ్టీతో, ఎంత ప్లానింగ్తో ఎలా చేస్తాము అన్నది అర్థం చేసుకున్నాక సో ఈవెన్ నేను కూడా రైడ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈవెన్ సొసైటీ కూడా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే నేను ఎప్పుడు ఇంత నెగిటివిటీ కూడా ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. సో అదొక అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే దానివల్ల నేను అప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. సో నేను ఇండియాలో ఆల్మోస్ట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రైడ్ చేశాను. కన్యాకుమారి టు కాశ్మీర్ కూడా రైడ్ చేశాను. చాలా సోలో రైడ్స్ కూడా చేశాను. అండ్ అంత ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం అందరూ ఇచ్చిన సపోర్ట్. అంటే ఇప్పుడు చాలా మంది ఫీమేల్ ఆడపిల్లలు కానీ ఫీమేల్ బైకర్స్ కానీ ముందుకొచ్చి రైడ్ చిన్నారుల